ఇప్పుడు షట్చక్రాల్లో మనకి యాక్టివేషన్ ఎక్కడ దాకా అయింది అనేది ఎలా తెలుసుకోవాలి? అది తెలియదు. సాధకుడి యొక్క సాధనను బట్టి ఏ చక్రములో ఎంతసేపు ధ్యానాన్ని నిలబెట్టగలుగుతున్నాడు అనేది అనుభవం మీద వస్తుంది, కానీ ఇతరులకు అది తెలిసేది కాదు. ఓకే. అది సాధకుడు ఈ 4 చక్రాల తర్వాత ఒక్కో చక్రం నుంచి ఒక్కో చక్రానికి తీసుకొని పోయేటప్పుడు ఆ సాధకుడికి కొన్ని అనుభవములు కలుగుతాయి. ఆ అనుభవములే హనుమంతుడు లంకకు ప్రస్థానమైపోయేటప్పుడు కలిగిన అనుభవాలన్నీ ఈ చక్రాలలో, అది అణిమ గరిమ ఇలాంటివి అవన్నీ అక్కడ వస్తాయి. అణిమ గరిమ అనేవి మొట్టమొదటినే వస్తాయిలేండి. శ్రీచక్రాలలో మొట్టమొదటి రేఖ మీదనే అష్టసిద్ధులు ఉన్నాయి. ఓకే. అవన్నీ దాటి వెళ్ళిపోవాలి. గురుగారు, ఇంకోటి అండి, మన గీతలో ఏంటంటే కోటి పూజలు జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం లాంటి పదాలు చెప్పుకుంటూ వచ్చారు. మరి జపం కన్నా గొప్పదైనప్పుడు దాని వైపు వెళ్ళాలి కదా, జపమే ఎందుకు చేయాలి? ఏం చెప్పారు అక్కడ? ఇప్పుడు కోటి పూజలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ధ్యానంతో సమానం. పూజలు శారీరకంగా చేసేవి, అందువల్ల ముందు పూజ, స్తోత్రము, జపము, లయము. అవును. కాబట్టి పూజ శారీరకంగా బాహ్యంగా చేసేది పూజలు. దాని తర్వాత స్తోత్రం వాచికం. అవును. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానమని జపకోటి సమాయుక్తం అని వస్తుంది. ఆ తరువాత జపము వీటన్నిటికంటే పైది. దాని తర్వాత దాని తరువాత లయము. లయం అంటే నేను జపం చేస్తున్నానన్న భావన కూడా పోయి జపం చేసే మంత్రము కూడా లీనమైపోయి తాను ఒక్కడే ఉంటాడంతే. అదే నేను భావన ఉండదు, ఇంకేముండదు అక్కడ, నిశ్చలం. అందుకనే నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలతత్వాన్ని పొందినవాడు జీవన్ముక్తిని పొందుతాడు. ఓకే. ఎవరైనా మోక్షం పొందాలి అంటే చనిపోయిన తర్వాత పొందేది కాదు మోక్షము. మోక్షం అనేది ఒక పదార్థము కాదు, ఒక వస్తువు కాదు మనం పొందేదానికి. మీరు పోవలసిన స్థితి అది, అది ఒక స్టేటస్. ఆ స్థితికి మీరు వెళ్ళాలి. అంతేగాని అది బాహ్యమైనదో ఆంతరికమైనదో ఒక పదార్థము కాదు అక్కడ మోక్షము అనేది. మోక్షము అంటే ముక్తి, విడివడటము. మనము ఈ సంసార బంధాలు ఇవి ఈ వ్యామోహాల నుంచి, ఈ శరీరం నుంచి కూడా విడివడటమే మోక్షం. అంటే మనకు శరీర స్పృహ ఉన్నది కదా, ఆ స్పృహ నుంచి కూడా విడివడటం, అది మోక్షం. ఆ స్టేట్కి వెళ్ళిపోవటమే మోక్షం. అందువలనే చతుర్థం మన్యంతే శివం అని అద్వైతము అనేది అది. భాగవతంలో మొట్టమొదటి పద్యము శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించదనని ఉన్నది కదా. శ్రీ కైవల్యము అంటే కేవలము యొక్క భావము కైవల్యం. కేవలము తానే ఉండటం అంతే, ఇంకక్కడ ఏమీ లేదు, తాను ఒక్కడే ఉండటం అంతే. అది కైవల్యం, అది మోక్షం. ఓకే. చాలా సంతోషం. మొదలుపెట్టి మీరు మోక్షం వరకు వెళ్ళిపోయారు. అయ్యో.